సో, పాస్టర్ ప్రవీణ్ గారు యాక్సిడెంట్‌లో చనిపోవడం అయితే చాలా కలకలం రేపింది. ఇతను అనుమానాస్పదంగా చనిపోయాడని జెప్పేసి చాలామందైతే అంటూ ఉన్నారు. సో, చాలామందైతే గుర్తిస్తూ ఉన్నారు. ఇది యాక్చువల్‌గా యాక్సిడెంట్ కాదు. ఎవరో కావాలనే చంపేశారు అని జెప్పేసైతే చాలామంది డౌట్ పడుతున్నారు. దీనిపైనైతే పోలీసులైతే ఎంక్వైరీ జేస్తున్నారు. కాసేపట్లో ఇప్పుడు రిజల్ట్ గూడా రాబోతుందన్నట్లయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ప్రవీణ్ గారి క్లోజ్ ఫ్రెండ్ అయితే మనతో పాటైతే ఉన్నారు. అతనెవరో గాదు పాస్టర్ దర్శన్ గారైతే మనతో పాటున్నారు. నమస్తే అండి. సో, నమస్తే. అసలు ఏం జరిగింది ప్రవీణ్ గారికి అసలు ఇలా యాక్సిడెంట్ కాదు అని జెప్పేసి కొంచెం అనుమాన పడుతున్నారు. అదే విధంగా గత 2, 3 రోజుల నుంచి కొన్ని ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని జెప్పేసి, కొందరు బెదిరించారని జెప్పేసి గూడా విన్నాము. సో, మీతో అసలు ఎలా ఉండేవారు? ఏం జరిగింది? అంటే ఆహ్, ఆయన అట్లాంటి ఒక సౌమ్యుడు. అంటే ఉన్నదున్నట్టుగా మాట్లాడే వ్యక్తి. మీరు చూసే ఉంటారు మీడియాలో ఏదైనా సరే ఫ్రాంక్‌గా మాట్లాడడం. అయితే ఆహ్, ఫ్రాంక్‌గా మాట్లాడడం అనేది బైబిల్‌లో మాకు నేర్పించిన విధానం. యేసుక్రీస్తు మాకు నేర్పించిన విధానం ఏందంటే, ఉన్నదున్నట్టుగా మనం ప్రజలకి ఎక్స్‌ప్లెయిన్ జేయడం. సో, ఆయన ఆహ్, బెదిరింపు కాల్స్ వచ్చినాయనేది గూడా వాస్తవమే. కానీ ఎవరు జేశారు, ఏం జేశారు అనేది గూడా మాకు పూర్తిగా ఇంకా డీటెయిల్స్ తెలవదు. ఆయన గూడా చెప్పలేదు. కాతే మనము ఈ యొక్క మరణం ఏదైతే మనం చూసినప్పుడు, అది ఏదన్నా యాక్సిడెంటల్‌గా చూసినప్పుడైతే అక్కడ ఆ పోస్ట్ చూసినప్పుడు చాలా బాధయింది. గుండెల్లో భారంగా ఉండే. అక్కడ ఎలా ఉంది అంటే అతన్ని మీరు వీడియోస్‌లలో చూసినప్పుడు గానివ్వండి, యాక్సిడెంట్ విజువల్స్ మీరు చూసినప్పుడు సో, అంటే బైక్ మాత్రం ఏమాత్రం గాలేదు. సో, అవును. అతనికే అయింది అని జెప్పేసి విన్నాము. అదే విధంగా అక్కడున్న వాళ్ళతో గూడా మీరు మాట్లాడే అవును. ఉంటారు. మాట్లాడారు. ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. సో, అసలు ఏం జరిగింది? ఆయన ఎలా గాయాలయ్యాయి? ఒకసారి అయితే అది నేను పోస్ట్ జూసినప్పుడు, వీడియో జూసినప్పుడు అదంతా అబ్జర్వేషన్ జేస్తే తల మీద, మెడ మీద చాలా ఘోరమైతే గాయాలైతే ఉన్నాయి. అది చూస్తే యాక్సిడెంటల్‌గానే జరిగిందని ఎవరు అనడానికి లేదు. బలంగా కొట్టినట్టుగా మనకు క్లియర్‌గా కనబడుతుంది. అక్కడ కర్రలున్నాయి. ఆ కర్రల మీద బ్లడ్ గూడా, రక్తం గూడా కనబడుతుంది. వెంటనే రాజమండ్రిలో నాకు తెలిసిన పాస్టర్ ఉంటే ఆయనకు వెంటనే కాల్ చేశాను. బ్రదర్ ఏంటి విషయం అంటే, లేదండి అది యాక్సిడెంటల్ గాదు. ఎవరో కావాలని చేసిన పని అని జెప్పేసి, కుట్ర అని జెప్పేసి తెలుసుకోవడం జరిగింది. అయితే నాకు నిన్నటి దినాన చాలా బాధయించింది. చాలా అంటే చాలా బాధ. తినడానంటే తినబుద్ధి గాక నేను లేట్‌గా తినడం జరిగింది. అందుకని అంత బాధ కలిగింది. ఎందుకంటే ఒక మంచి మాట్లాడే వక్త మనం ఈ క్రైస్తవ లోకం కోల్పోయింది. ఒక మంచి ఫ్రెండ్‌ని కోల్పోయామని చాలా బాధ అయితే నాకు జరిగిందండి. సో, యాక్చువల్‌గా అంటే గతంలో ఇప్పుడు ప్రవీణ్ గారితో మీకు అసలు ఎలా ఉండేది అనుబంధం అనేది? సో, అతను బయట ఎలా ఉండేవారు? మనం చాలామంది వీడియోస్‌లలోనే చూస్తూ ఉంటామన్నమాట. అతను ఇచ్చే స్పీచెస్ గానివ్వండి, సో, ప్రజలతో ఎలా మాట్లాడుతున్నాడు, అక్కడ మీ మీ గ్యాంగ్‌తో అంటే మీ వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడనేది మేము వీడియోస్‌లలోనే చూస్తూ ఉంటాము. అసలు మీతో ఎలా ఉండేది? అంటే క్లోజ్ అండి. ఎందుకంటే ఆయన సేవాభావం. హ్మ్. అంటే 10 మందికి పని చేయాలి హ్మ్. మనము అనేది ఆయన మాటల్లో మనం వినడం జరిగింది. అది. సో, అదే విధంగా అతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అసలు అతను ఫ్యామిలీతో ఎలా ఉండేవారు? తన పిల్లలతో గానివ్వండి, తన వైఫ్‌తో గానివ్వండి, సో, అసలెలా ఉండేది? ఆత్మీయంగానే ఉంటదండి. ఎప్పుడైనా మార్నింగ్ లేసి ప్రేయర్ చేసుకోవడము, హ్మ్. లేతే ఎవరికన్నా మరి మాకు ఇప్పుడు ఆహ్, జూమ్ మీటింగ్స్ ఉంటాయి గదా! జూమ్ మీటింగ్‌లలో ప్రేయర్ జేయడం అలాంటియి కంటిన్యూ జరుగుతుండే. అట్లాంటిది అంటే ఫ్యామిలీ పరంగా ఎలాంటి భేదాలని ఏం లేవు. అంతా ప్రేమ. ఎందుకంటే ఆయన ఒక పాస్టర్ గాబట్టి, ఒక వక్త గాబట్టి ఆయనను అందరూ గౌరవించాలి. ఆ ఫ్యామిలీ గాని, చుట్టుపక్కల వాళ్ళు గానియండి, చాలామంది అందరూ అన్ని అన్ని రకాల కులాల, మతాల గూడా ఆయనను అభిమానించే వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఇప్పుడు తన ఫ్యామిలీ వాళ్ళేమని కోరుతున్నారు? న్యాయం జరగాలని కోరుతారు. ఎవరైనా అదే గదా! ఇప్పుడు అది తీరని లోటు గదా! అందుకనే న్యాయం జరగాలె. ఆహ్, మరి కఠినంగా శిక్షించాలి వాళ్ళని. మరి ఎలాంటి అంటే చీమకు గూడా అన్యాయం జేయడు. ఏ క్రైస్తవుడైనా చీమకు గూడా అన్యాయం చేయకూడదనేదే ఆలోచన జేస్తాడు. సో, పోలీసులు కాబట్టి ఏమైనా అయితే ఎంక్వైరీస్ నిస్వార్థమైన ఆహ్, ఒక తీర్పు రావాలి. నిస్వార్థమైన ఒక పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలి. నిస్వార్థమైన తీర్పు జరగాలి. నిస్వార్థమైన శిక్ష పడాలనేది మేము కోరుకుంటున్నాం. పోలీసులేమని అంటే ఏమని చెప్తున్నారు అసలు? వాళ్ళ నుంచి ఎలా వాళ్ళు రెస్పాన్స్? పోలీసులు చెప్పే విషయం ఏందంటే, అది యాక్సిడెంటే అని జెప్పేసి జెప్తున్నారు. హ్మ్. మేము దాన్ని ఏకీభవించట్లేదు. మేమెవరు ఒప్పుకోవట్లేదు ఆ విషయాన్ని. హ్మ్. సో, ఫైనల్‌గా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఖచ్చితంగా తీర్పు అంటే అదే స్వార్థం లేకుండా రిపోర్ట్ అంటే రాజకీయ పరంగాని,
ఈ అంటే గొడవలు అవుతున్నాయి, రాష్ట్రం అంతా దేశమంతా ఎక్కువ గొడవలు అవుతాయి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ కేసుని తొందరగా డౌన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అది జరగకూడదు అని మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ.